మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు నగరంలోని కృష్ణానగర్కి రావడం జరిగిందండి. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక మనిషి హ్యాబిట్తో చేసిన పని ఈరోజు చరిత్రను గుర్తించుకునే విధంగా, అంటే చరిత్రను తిరిగి మరి ఇంకో తరానికి పరిచయం చేసే విధంగా మారి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక హ్యాబిట్తో చేసిన పనికి ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనతో ఈరోజు ఎంతోమంది మీడియా ఛానల్స్ వచ్చి కవర్ చేయడం, సమాజం నుండి అంటే ఒక తరం నుండి ఇంకో తరానికి పరిచయం చేసే విధంగా మారడం. అంటే ఏంటంటే, మనం గత చాలా రోజుల నుంచి చాలామందికి కొద్ది రకమైన హ్యాబిట్ తయారైందండి. ఏంటంటే యాంటిక్స్. మనకి యాంటిక్స్ అంటే ఆ రోజుల్లో తాళం చెవులు, తర్వాత దీపం బుడ్డీలు, తర్వాత ల్యాంపులు, ఇలాంటి కొన్ని ఎక్విప్మెంట్స్ని స్టోర్ చేయడం. అంతేకాకుండా ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ కరెన్సీ, రకరకాల స్టాంప్ ఫొటోస్, ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీ వాళ్ళకైతేనేమి, స్వతంత్ర సమరయోధుల్లో పోరాడిన వారైతేనేమి స్టాంప్ ఫొటోస్ ఉన్నది. ఇవన్నీ దాదాపు 80 సంవత్సరాల నాటి నుండి, అంటే 1921కి సంబంధించి కూడా పెళ్లి పత్రికలు ఆయన దగ్గర భద్రపరుచుకుని ఉన్నారు. ఒక హ్యాబీతో చేసింది ఈరోజు ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు, మనతో పాటు వెంకటేష్ రెడ్డి గారు ఉన్నారు. వెంకటేష్ రెడ్డి గారి గృహానికి సందర్శించడం జరిగింది. మరి ఆయన దగ్గర ఎలాంటి యాంటిక్స్ ఉన్నాయి, ఎలాంటి పెళ్లి పత్రికలు ఉన్నాయి, ఎలాంటి కాయిన్స్ ఉన్నాయి అన్నీ ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి వెంకటేష్ రెడ్డి గారి దగ్గర ఏమేమి భద్రపరిచారు, ఏమేమి యాంటిక్స్ ఉన్నాయి, అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ రెడ్డి గారు నమస్తే. హర్ష గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా సంతోషం, బాగున్నాను సార్. ఏంటి మీ గురించి చాలా మీడియా మాధ్యమాల్లో చూశాను. థ్యాంక్ యూ. మీరు ఆ రోజు భద్రపరిచినట్టు ఈ రోజు సమాజానికి ఎన్నో జ్ఞాపకాలుగా మిగిలిపోయి చూపిస్తా ఉన్నారు. తప్పకుండా. అంటే వాస్తవం అండి, అదొక చరిత్ర అండి. ఏదో ఇంతకు ఎలా స్టార్ట్ చేశారు? నేను మొదట ఒక హాబీగా స్టార్ట్ చేసినాను సార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా అక్కగారు అనంతపురం జిల్లాలో మా కజిన్ సరస్వతి గారు అని ఉంటారు. ఆవిడ ₹1 15 రూపాయలు నాకు ఇన్లైన్ లెటర్ లో, షీ డజంట్ నో హౌ టు సెండ్ ఇట్, మనీ ఆర్డర్ ఇట్ ఆల్సో షీ డజంట్ నో, సింప్లీ షీ కెప్ట్ ఇట్ ఇన్ లెటర్ అండ్ సెంట్ మీ. నేను ఆవిడకు గుర్తుగా ₹1 మా అక్క నా మీద అదే ప్రేమతో పెట్టిందనే ఉద్దేశంతో నేను ఆ రూపాయిని దాచిపెట్టుకున్నాను. ఇది 1981లో, దాదాపు 45 సంవత్సరాల క్రితం జరిగింది. అలాగే తర్వాత నేను ఇంటర్మీడియట్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా చదివాను. ఇంటర్, గ్రాడ్యుయేషన్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా. ఒక అతను ఆ కలెక్షన్ లో భాగంగా ఒక అతను నాకు విదేశీ నాణ్యం ఇచ్చినాడు. నాకు తిరిగి నేను అది షాప్ లో ఇవ్వడానికి పోతే, చెల్లదండి ఇది మన నాణ్యం కాదన్నారు. అరే, అప్పుడు నేను ఫస్ట్ టైం నేను విదేశీ నాణ్యాన్ని నా చేతితో తాకడం, చూడడం, అట్లాగా స్టార్ట్ అయింది నేను హాబీ. తర్వాత అది నేను పెద్దగా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ కలెక్షన్ అంతా కూడా చరిత్రకు ఆనవాళ్ళు, చరిత్ర సంస్కృతికి చిహ్నాలని భావించి వాటన్నింటిని నేను సేకరించడం జరిగింది. ఒక్కొక్క కాయిన్ ఒక స్టోరీని చెప్తుంది, ఒక్కొక్క స్టాంప్ ఒక కథను తెలియజేస్తుంది. దాని వెనకాల పోరాటాల గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మొదట సరదాగా చేసిన హాబీ అయినప్పటికీ తర్వాత అది మనకు చరిత్రను బోధిస్తుంది, సంస్కృతిని, చాలా విలువను, ఆర్థిక విషయాల్ని, రాజకీయ విషయాల్ని ఎన్నెన్నింటినో తెలియజేస్తుంది. ఈరోజు సంతోషం మీరు రావటం. ఈరోజు ఫాదర్స్ డే. మా నాన్న అవుజ బాలశివరెడ్డి గారు పర్ల గ్రామవాసి అంటే నాగలాపురానికి దగ్గర. మా నాన్న ద్వారానే నేను ఈ అలవాటు నేర్చుకున్నాను. సాహిత్యము, సంగీతం పట్ల మక్కువ ఉండేది మా నాన్నగారికి. సంగీతం పట్ల నాటి
ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారితో ప్రశంసలు అందుకున్నారు మా నాన్న. మీ ఫాదర్ ఆ రోజుల్లో ఆయన చందమామ, యువ పత్రికలు తెప్పించేవారు, సోవియట్ భూమి అవన్నీ తెప్పించేవారు. అట్లాగా నాకు సాహిత్యం పట్ల సంగీతం పట్ల మక్కువ ఏర్పడి నేను చేస్తున్నాను. ప్రధానంగా లైబ్రరీ, నా లైబ్రరీ అండి. ఈ లైబ్రరీ పెట్టడానికి కారణం ఏంటి? మెయిన్ గా లైబ్రరీ నేను ఒక దీంట్లో చదువుతున్నప్పుడు గ్రంథాలయాలు, లైబ్రరీల గురించి విన్నాను. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాను. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అండి మీరు. సూపర్ సూపర్ సూపర్. ఓకే ఓకే. అక్కడ సాహిత్యం నేర్చుకున్నాను, నేను సాహిత్యం తెలుసుకున్నాను. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ప్రజానాట్య మండలి మీకు మంచి ప్రజానాట్య మండలి, జననాట్య మండలి వాళ్ళతో ఇది ఉంది. ఓకే ఓకే ఓకే. అన్ని బుక్స్ స్టోర్ చేశారు మాక్సిమం. నేను ఎక్కువగా ఆత్మకథలు సేకరించానండి. అంటే ఎలాంటి దాదాపు ఒక మోర్ దాన్ 800 ఆటోబయోగ్రఫీస్ ఐ హావ్ కలెక్టెడ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. 800 బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్. 800 మందివి అంటే అంతే కదా. ఒక్క ఆత్మకథ ఒక పోరాట పెట్టమను ఒక దీన్ని తెలియజేస్తుంది మనకు. ఏం అబ్జర్వ్ చేశారు ఈ 800 ఆటోగ్రఫీస్ లో? చాలా అవి నాకు ఆల్మోస్ట్ వాటిని ఏమంటారు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లాగా ఉపయోగపడినాయి. ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా చూడాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయాల్ని మనం వాటిని అనుభవించకుండానే వాళ్ళ అనుభవాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 800 మంది చదివారు. మోర్ దాన్ 800. లాస్ట్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు రాసి లాస్ట్ ఎగ్గర ఫెయిల్ అవుతుంటారు చాలా మంది. ఆటోగ్రఫీస్ లో చూస్తుంటారు కదా మీరు. చాలా మంది ఏదాంతా ఎక్కువ ఇబ్బంది పడి అంటే ఫెయిల్యూర్స్ కూడా ప్రెజెంటేషన్ చేసి ఉంటారు ఆటోబయోగ్రఫీ. కాబట్టి ఎక్కువ ఏది చూసారు మీరు? నేను ఎక్కువ చూసింది ఎవరి దాంట్లో? శ్రీపాద పినాకపారి గారిది ఉంది, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు, జ్ఞాపకాలు, ఇట్లా చాలా ఆత్మకథలు. తర్వాత తెలంగాణకు సంబంధించి సామల సదాశివ గారి యాది, ఇవన్నీ కూడా వాళ్ళ కష్టాల ముందర, వాళ్ళు పడిన పోరాటాలు, వాళ్ళు చేసిన పోరాటాల ముందర మనది చాలా తక్కువ సమస్య అనేది ఒక స్ఫూర్తిని నాకు అవి ఇచ్చినాయి. అలాంటి ఆటోబయోగ్రఫీస్ చదవడం వల్ల వాళ్ళు ఏది ఎదుర్కొన్నారు, మనం ఇది కొంచెమైనా ఎదుర్కొంటే దీనికి ఎందుకు మనం ఇంత ఫీల్ అవుతున్నాం అనేది అనిపిస్తుంది. అందుకే అది పర్సనాలిటీ డెవలప్, ఎవరి ఆటోబయోగ్రఫీ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని నేను భావిస్తారు. 800 మంది కలెక్ట్ చేశారు. ఎలా సాధ్యమైంది? ఇట్లానే ఇంకా నాకు అది అభిరుచిలో భాగంగా చేసుకుంటూ పోయినా. చాలా పుస్తకాలు నాకు ఫుట్పాత్ పైన కూడా దొరికినాయి. చాలా మంది ప్రముఖులు ఇంకొక ప్రముఖునికి ఇచ్చిన పుస్తకము, ఇట్లాంటివన్నీ కూడా నేను కలెక్టెడ్. ఉద్యోగరీత్యా ఏం పని చేశారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాను. మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే మెడిసిన్ గురించి మంచి అవగాహన కూడా ఉంటుంది మీకు. ఇంకేం చేశారండి? స్టాంప్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా, ఒకసారి మాకు అవి చూపిస్తాను. మెయిన్ పత్రికలు 1921 సంబంధించి 1910 ఉన్నాయన్నారు కదా, ఒకసారి చూపించండి. అన్ని రోజులు ఎలా భద్రపరచుకోగలిగారు? ఇది 1910 నాటి పెళ్లి పత్రిక సార్. ఎవరిదండి ఇది? మా అమ్మమ్మ గారిది. మీ మదర్ అమ్మమ్మ గారిది. 1910 నాటిది. దీంట్లో 4 పెళ్లిళ్ళు ఒకే వేదిక మీద జరిగినాయి. ఒకటి అవునులేండి, అప్పుడు ఎక్కువ శాతం అలాగే జరిగాయి. ఖర్చుల నిమిత్తమో మరి ఏ నిమిత్తమో కానీ 4 పెళ్లిళ్ళు ఒకేసారి. వీళ్ళు ఈ నలుగురులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ పేర్ల చివరన రెడ్డిని సూచించే పదం ఏమీ లేదు. చిన్న రామన్న, పెద్ద రామన్న అని రెడ్డిస్ కన్ఫర్మ్ గా మెన్షన్ చేసుకుంటారు కదా. రెడ్డిసే రెడ్డిస్ కన్ఫర్మ్ మెన్షన్ చేస్తారు కదా, ఎందుకు దే వర్ నాట్ సో పర్టికులర్ అబౌట్ ఇన్ షోయింగ్ దేర్ క్యాస్ట్. అందుకు అట్లా చేసేవాళ్ళు. చిన్న రామన్న, పెద్ద రామన్న ఎట్లా పలుకుబడిలో ఎట్లా ఉందో అట్లానే ప్రింట్ చేసేవాళ్ళు. అదే విధంగా ఇక్కడ చిన్న మహమ్మద్ రెడ్డి, పెద్ద మహమ్మద్ రెడ్డి అని ఉంది. దీన్ని బట్టి మనకు పరమత సహనం అనేది ఉంది. హిందువులు అయినప్పటికీ కూడా పేరు మహమ్మద్ రెడ్డి అని ఉండటం, చిన్న మహమ్మద్ రెడ్డి, పెద్ద మహమ్మద్ రెడ్డి, దస్తగిర్ రెడ్డి, ఇట్లా మస్తాన్ రెడ్డి, ఈ పేర్లు కూడా పరమత సహనాన్ని చేస్తుంది. ఇప్పుడున్న చాలా డెలికేట్ వాతావరణంలో ఇది మనకు చాలా విషయాన్ని తెలియజేస్తుంది. అంటే హిందువులు దే ఆర్ నాట్ సో పర్టికులర్ అబౌట్ కీపింగ్ హిందూ గాడ్స్ నేమ్ ఓన్లీ. వాళ్ళకి ఎక్కడ నమ్మకం ఉంటే అట్లా చేస్తారు. అవును, చాలా చోట్ల పల్లెటూరు వాతావరణంలో కాసిం అని, హిందూ పేర్లు ఎక్కువ ఉంటాయి. ఇలాగే తర్వాత ఇది నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక. ఎన్టీఆర్ ఎక్కడ తీసుకున్నారు ఇది? ఇక్కడ విజయవాడలో. ఒరిజినల్ పెళ్లి పత్రిక ఇది. ఓకే, చూసారు కదా, మన సినీ ఇండస్ట్రీని ఒక
ఉళ్ళూతలాడిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవచ్చు. మరి ఆయన గారే ఆ రోజు ఏదైతే పెళ్లి చేసుకున్నారో ఆ రోజుకు సంబంధించిన పెళ్లి పత్రిక అండి, వివాహ పత్రిక ఆ రోజులదే అన్నగారు హైదరాబాద్లో దీన్ని కలెక్ట్ చేసుకొని భద్రపరుచుకున్నారు. అలా ఇదొకటే కాదండి, ఎన్నో పెళ్లి పత్రికలు అయితేనేమి, కాయిన్స్ అయితేనేమి ఇక్కడ చూస్తే మనం ఎన్నో కనిపిస్తాయి. 1937 మా అమ్మమ్మ పెళ్లి పత్రిక. మీ అమ్మమ్మ గారు ఇందాక చూసింది మా అమ్మమ్మ గారు వాళ్ళది. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు 40 years నుంచి స్టార్ట్ చేశారు, అంతకు ముందు అంత వాళ్ళు భద్రపరిచారు. నిజంగా ఇది ఈ క్రెడిట్ వాళ్ళకే పోవాలి. ఇంతకాలం వాళ్ళు దాచిపెట్టడం అనేది కూడా నీట్ గా దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇంకేమున్నాయి తర్వాత 1945 నాటి పెళ్లి పత్రిక, మహమ్మదీల పెళ్లి పత్రిక ఉంది. దాని కింద ఏమని ఉందంటే, ప్లీజ్ సెండ్ యువర్ రేషన్ ఇన్ అడ్వాన్స్ అని, మీ బియ్యపు బ్యాళ్ళు ముందరనే పంపియండి అని. నాకు అనుమానం వచ్చింది, ఏంది ఇది పెళ్లికి ఆహ్వానితులే దాన్ని ఎందుకు పంపాలా అది అనుమానం వచ్చింది. అంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైం, మనం ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించి వీఆర్ నాట్ సపోజ్ టు కీప్ మోర్ దాన్ వాట్ వీ రిక్వైర్. మనకు కావాల్సిన దానికి మాత్రమే పరిమితంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు దాడి చేసినప్పుడు మీ కుటుంబానికి ఒక 10 మందికి మాత్రమే ఇచ్చాము, మరి ఇంతమందికి ఎట్లా మీరు భోజనాలు పెడుతున్నారంటే, లేదు సార్ ఎవరు బియ్యం వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళకి వండి పెట్టినామని ఆ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం అట్లా చేసేవాళ్ళు. నిజంగా వీళ్ళే పెట్టేవాళ్ళు, ఏదో సంభవ వాళ్ళు మేనేజ్ చేసి చూడండి సార్ కావాల్సి అని పెళ్లి పత్రిక ఉంది. ఇది తాళం సార్. యాక్చువల్లీ దొంగకు ఈ కీ ఇస్తే కూడా వాడు ఓపెన్ చేసుకోలేడు. దొంగకు కీ ఇస్తే కూడా ఇది చాలా టెక్నిక్స్ తో తయారైంది. ఇట్లా ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది, అది లాగితే వస్తుంది. దాని తర్వాత ఇది తీసుకొని ఇట్లా చేయాలి. అయితే ఇది కొంచెం ప్రస్తుతం అది నాబు పడిపోయినందువల్ల పనిచేస్తలేదు. ఇది తెలంగాణలో తయారైంది. తెలంగాణలో తయారైంది. దొంగకి ఇస్తే కూడా దొంగకి తాళం ఇస్తే కూడా వాడి జన్మాల్లో ఇది ఇట్లాంటిది. తర్వాత 1912 నాటి ఒక రేజర్ కూడా ఉంది. అదిను రేజర్ తో పాటు ఇది కాయిన్స్ ఏదో పెట్టారు మీరు ఇక్కడ. అవునండి. ఇదేంటి కాయిన్స్ ఏంటి? ఇది అమెరికాలోని 50 రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ, అంటే ఒక్కొక్క రాష్ట్రం ఎప్పుడు విలీనమైంది, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటాం కదా, 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు చేసినాయని చెప్పి ఈచ్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక కాయిన్ వదిలేదు. అట్లా 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. అలాగే ఇంకొకటి వీళ్ళదే అమెరికాలోని నేషనల్ పార్క్స్ పైన విడుదల చేసిన స్టాంప్స్, ఇవి కూడా దాదాపు 50 ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్ పార్కులు, నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు అంటారు కదా, వాటి గురించి ఇవి ఉన్నాయి. ఇదే విధంగా వీళ్ళు ప్రెసిడెంట్ల గురించి కూడా, అమెరికన్ ప్రెసిడెంట్స్ గురించి, రైట్ ఫ్రమ్ జార్జ్ వాషింగ్టన్ టు టిల్ లాస్ట్ ప్రెసిడెంట్ వరకు వాళ్ళు ఒక కాయిన్, అవి కూడా దాదాపు ఒక 25 కాయిన్స్ నేను కలెక్ట్ చేశాను అమెరికావి. దాదాపు అన్ని స్టోర్ చేశారు మాక్సిమం. కాయిన్స్ అయితేనే స్టాంప్ ఫోటోస్ మీద ప్రెజెంట్ ఎక్కువ ఫోకస్ చేశారు కదండి. తర్వాత ఇవి స్వతంత్ర సమర యోధుల గురించి, ఇవి మన తెలుగు వాళ్ళు. ఈయన పింగళి వెంకయ్య గారు, జాతీయ పతాక నిర్మాత అంబేద్కర్ గారు. ఇది వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, బూర్గుల రామకృష్ణారావు గారిది. జాతీయ పతాకం ఎనికి పెడుతూ ఇలా పెట్టారు కదా. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ. మహాత్మా గాంధీ ఓల్డ్ ఫోటో కదా, ఓల్డ్ ఫోటో. అదే లండన్ లో చదివేటప్పుడు ఇది ఫోటోకి సంబంధించి. తర్వాత డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు. ఇది సాక్షిలో నేను రాసిన వ్యాసమే. మీరు రాసిన సుబ్బారావు గారి గురించి. తర్వాత ఎన్జి రంగా, జయప్రకాష్ నారాయణ గారు ఫోటో స్టాంప్. ఇది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ 150 సంవత్సరాల సందర్భంగా వేసిన 150 రూపీస్ కాయిన్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మన ఏదైతే జనగణమన రాసిన రచయిత గారు ఉన్నారో, మన దానికి సంబంధించిన ఆయనకు 150 years కంప్లీట్ అయిన సందర్భంగా ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్ కూడా దీంట్లో 50% వెండి ఉంటుంది. 50% వెండినే ఉంటుంది. ఇది వచ్చేసి 100 రూపీస్ కాయిన్. 100 రూపీస్ సారీ 1000 రూపీస్ కాన్. బృహదీశ్వర టెంపుల్ కు 1000 రూపీస్ 1000 years నిండిన సందర్భంగా బృహదీశ్వర టెంపుల్ కి 1000 రూపాయల బిల్ల. ఇది వచ్చేసి చేగువేర పైన వచ్చిన నోట్.
₹3 నోట్ కదండి. ఓకే, చేగువేరా పైన, చెగువీర పైన, మావో సైతం పైన వచ్చిన నోట్ సంబంధించి ₹1 నోట్. తాళపత్ర గ్రంథాలండి. ఒక్క నిమిషం. పూర్వం ప్రింటింగ్ మిషన్ అందరికీ అందుబాటులో లేని కాలంలో ఇది మా తాతగారి దగ్గర నుంచి నేను సేకరించాను. మీ తాతగారి దగ్గర విజయ సోమిరెడ్డి గారు అని ఉండేవారు, ఆయన దగ్గర సేకరించాను. ఇది వశిష్ఠ రామాయణం. వశిష్ఠ రామాయణం సారీ. అప్పటికి ఇంకా ఏ మాత్రం చెక్కు చెదరలే, అక్షరాలు కూడా అలానే కనిపిస్తున్నాయి కదండి. మోర్ దాన్ 200 years 200 years కదా. మీ తాతగారి ఫాదర్ నాన్నగారు. సూపర్ అండి. అన్ని ఉన్నాయా? ఇంకొకటి ఇక్కడ ఏదో ఉంది, అది కూడా అదే. ఇది రెండవ భాగం, అది మొదటి భాగం. ఈ స్టాంప్స్ ఏవి కలెక్ట్ చేశారు? స్టాంప్స్ కలెక్ట్ చేసేవారు కదా. స్టాంప్స్ మహాత్మా గాంధీ పైన దాదాపు అన్ని స్టాంపులు కలెక్ట్ చేసినానండి. 1921లో బళ్ళారికి పోతూ మహాత్మా గాంధీ మా ఊరికి సమీపంలో ఉన్న నాగలాపురాన్ని దర్శించినాడు. ఆయన అక్కడ కొంతసేపు సేద తీరినారు. సేద తీరినప్పుడు ఆయనకు కట్టపైన మా ఊర్లో తయారైన జాడిని వేశారు. ఇదేంటి బలంది అంటే, ఇది ఉన్నితో తయారు చేసినారు సార్ అంటే, సంతోషం, ఇట్లాంటి పరిశ్రమల్ని మనం ప్రోత్సహించాలని చెప్పి 1921 ఆ ప్రాంతంలో కర్నూలు దర్శించినప్పుడు బళ్ళారికి పోతూ దారిలో నాగలాపురంలో విశ్రమించారు. అట్లాగా మహాత్మా గాంధీ పైన దాదాపు అన్ని స్టాంపులు సేకరించాను. ఆయన అవునండి, గాంధీ గారు ఉన్న ప్రతి స్టాంపును పెట్టారు. ప్రతి స్టాంపును పెట్టినాను. తర్వాత కదా మనం ఏదైతే స్టాంప్స్ వాడతామో ప్రతి స్టాంప్ ఉంది చూడండి ఇక్కడ. గాంధీ గారు రకరకాల ఫొటోస్తో కూడిన స్టాంప్స్ ఉన్నాయి కదా, అలా ప్రతి స్టాంప్ కూడా తను భద్రపరిచాడు. మరి తర్వాత రత్నం పెన్నులు మన దేశంలో, మన రాష్ట్రంలో తయారైన రత్నం పెన్నులు అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఫేమస్ కూడా, ప్రశంసా పత్రం పంపినారు వాళ్ళకు రత్నం పెన్నులు. ఓకే, ఆ పేపర్ అలానే భద్రపరిచారు. తర్వాత ఇది మ్యాక్సిమ్ గోర్కీ పైన వచ్చిన స్టాంపు, మదర్ నవల రాసిన మ్యాక్సిమ్ గోర్కీ పైన వచ్చిన స్టాంపు. తర్వాత మదర్ తెరీసా పైన వచ్చింది స్టాంపు. 3 types of stamps. తర్వాత ఇది మహాత్మా గాంధీ పైన వచ్చిన 3D స్టాంప్స్, భూటాన్ వాళ్ళు ప్రచురించినది. భూటాన్ వాళ్ళు ప్రచురించిన 3D స్టాంప్ అండి. అంటే 3D స్టాంప్ అంటే ఐడియా ఉంది కదా, అలా చూడండి, నార్మల్ స్టాంప్ లా కాకుండా 3D స్టాంప్ అండి ఇది. తర్వాత ఇది మనం బాగా గమనించదగ్గ నోటు, చూడాల్సిన నోటు, ఇండోనేషియా 20,000 రూపీస్ నోటు. 20,000 యాక్చువల్గా ప్రాథమికంగా ఇండోనేషియా మహమ్మదీయ సంస్కృతి, ఇది స్టేట్, అవును, దేశము. అయితే అది మహమ్మదీయుల మెజారిటీ మహమ్మదీయులు ఉన్నప్పటికీ నోటు పైన గణేశుని బొమ్మ వేశారు. వినాయకుని బొమ్మ వేయటం విశేషం. ఇది కూడా మనకు ఒక పరమత సహనాన్ని సూచిస్తుంది ఆ రోజుల్లో. ఈ రోజులే అండి రకరకాల గొడవలు, ఆ రోజు చాలా బాగా కలిసి ఉన్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారి పైన వచ్చిన, టంగుటూరి ప్రకాశం పంతుల మీద వచ్చిన స్టాంప్ అండి ఇది. తర్వాత మిత్రలాభం మిత్రభేదం కథల పైన వచ్చిన స్టాంపులు. బ్రిటిష్ కాలం నాటి స్టాంపు, బ్రిటిష్ కాలం నాటి వాడే స్టాంప్. ఓకే, ఇది కూడా అరుదైన స్టాంపు, విశ్వనాథ సత్యనారాయణ గారిది. ఆయన మనవరాలతో కూరగాయలు తరుగుతూ ఇట్లాంటి ఫోటో మనం చాలా అరుదుగా చూస్తాం. ఆయన పైన ప్రచురించిన స్టాంప్. ఓకే, ఇది అయోధ్య రామ మందిరం పైన వచ్చిన స్టాంప్. ఇది వచ్చేసి వేమన పైన వచ్చిన స్టాంప్, మన ప్రజాకవి వేమన పైన వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్. తర్వాత మన రాష్ట్రపతులందరూ నేటి వరకు ఉన్న మన రాష్ట్రపతి స్టాంపులన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. ఇది ఇటాలియన్ మాంటిసోరీ 1000 లిరాస్. ఇవి ఈమె ఎడ్యుకేషన్ త్రూ ఎయిడ్స్ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఉపకరణాల ద్వారా విద్యాబోధన చేయాలని. అట్లా ఇక్కడ నా మనవరాలు నేను క్రియేట్ చేశాను నా నోటుకు గుర్తుగా. వచ్చేసి బర్త్డే నోట్స్ అండి. బర్త్డేని సూచిస్తూ ఉన్న నంబర్లు ఇవి. నా మనవడి డేట్లు 12/24 అన్ని నోట్స్ పెట్టారు. మొత్తం వచ్చి 4/12/24 ఇప్పుడున్న ప్రెసెంట్ కరెన్సీ దాకా పెట్టేశారు మొత్తం. ఇక్కడ చూడండి 500 దాకా కూడా కంటిన్యూ నోట్స్ అండి. బర్త్డే నోట్స్ సేమ్ నంబర్. మీ మనవడు గారిది, మనవడిది. అలాగే నా మనవరాలు ఆద్యది 4
యా 5/28/2020 ఓకే. వచ్చేసి అబ్రహాం లింకన్ $. ఆయన హత్య చేయబడిన థియేటర్ ఆయన గుర్తుగా వేసినారు అమెరికన్ కాయిన్స్. ఇంకా అండి, ఇంకా ఇలాంటి స్టాంప్స్ కానట్టుగా యాంటిక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు కదా. దీపపు బుడ్లు, తర్వాత తాళం చెవి, తాళపత్ర గ్రంథాలు, రేజర్ 1912 నాటి రేజర్, 1 సైడ్ బ్లేడ్, ఒక్క సైడ్ బ్లేడే ఉంటుంది అప్పట్లో 1912 మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఇట్లా ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాను. ఇది శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారు వేసిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం అండి. ఇప్పటిదాకా వచ్చిన కాపీ టేబుల్ బుక్ ఇదే, శ్రీశ్రీ పైన వచ్చినది. ఆయన సొంత దస్తూరితో వేసిన పుస్తకం ఇది. అంటే మామూలుగా ఫ్యాసిమెయిల్ అంటారు, ఫ్యాసిమెయిల్ మెథడ్లో రాసినది. యాక్చువల్గా 1930లో ఆయన మిత్రుడు కొంపెల్ల జనార్దనరావు గారు చనిపోయినప్పుడు రాసిన ఒక ఎలిజీ కవిత ఏమంటే, అంటే 1936లోనే ఒక మాట అంటాడు ఆయన, దొంగలంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్తలోకంలో సెలవంటూ వెళ్ళిపోయావా నేసం, తలపోసినవేవీ కొనసాగకపోగా, ఎవరేడ్చారులే నేస్తాం నువ్వు చనిపోతే, ఏదో నేను 6 స్నేహితులను తప్ప, ఆకాశం పడిపోకుండానే ఉంది, సారా దుకాణాల వ్యాపారం సజావుగానే సాగుతుందని చెప్పి 1930స్లోనే ఈ సమాజాన్ని దొంగలంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్తలోకంలో అంటాడు. ఓకే అండి, చూశారు కదా ఎన్ని రకాల స్టాంప్ ఫొటోస్, స్వతంత్ర సమర యోధులు, అంతేకాకుండా రకరకాలండి. నాట్ ఓన్లీ ఇండియాకి సంబంధించిన స్టాంప్ ఫొటోస్ కాకుండా విదేశాలకు సంబంధించిన స్టాంప్ ఫొటోస్ కూడా ఎన్నో కలెక్ట్ చేసి దాని మీద ఒక హ్యాబీతో కలెక్ట్ చేసి పెట్టుకొని ఈరోజు అంటే మన తరం చూసేవి చాలా ఉంటాయి, కానీ మన తర్వాత వచ్చే తరానికి అవి ప్రజెంట్ చేయలేము. అంతేకాకుండా మన ముందు తరాన్ని కూడా మనం చూడాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే సమాజంలో చూడగలుగుతాం అనేది ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. చూడండి, ఇంటిని సైతం కంప్లీట్లీ ఒక ఫ్లోరే లైబ్రరీగా మార్చారు. ఎన్నో రకాల బుక్స్, దాదాపు 800 బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదివాడంటే తను ఎంత నేర్చుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ఉద్యోగరీత్యా ఒక మెడికల్ రేప్గా పనిచేస్తూ 800 మంది ఆటోగ్రఫీస్ కలెక్ట్ చేసి వారి యొక్క జీవిత విధానాన్ని చదివాడంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రతి ఒక్క స్టాంప్ ఫొటోస్ నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని కవర్ చేశాడు, కాయిన్స్ కవర్ చేశాడు, తర్వాత యాంటిక్స్లో తాళము, రైజరు, రకరకాలండి. చూడండి, ఇది ఒక హ్యాబీ అనేది చాలా మార్చేస్తుందండి. అంటే ఆ రోజు 40 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చిన హ్యాబీని ఈరోజు ప్రపంచంలో చాలా మందికి పరిచయం చేయడమే కాకోకుండా మీడియా మిత్రులు ఎంతోమంది ఇంటికి వచ్చి కవర్ చేస్తుంటే ఆయన సంతోషం చాలా ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఎంతోమందిని కూడా స్ఫూర్తిదాయకంగా మార్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రోజు వచ్చేటివి కూడా కలెక్ట్ చేసి పెడితే ఆఫ్టర్ 50 ఇయర్స్కు 100 ఇయర్స్కు అది కూడా ఒక జ్ఞాపకం అవుతుందండి. ప్రతి ఒక్కరు ఇలాంటి హ్యాబీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రత్యేకం అండి. తప్పకుండా మీరు కూడా ఇలాంటివి పాటించండి. ఓకే వెంకటేశ్వర, థ్యాంక్ యూ వెరీ మచ్.